అనగనగా ఒక గ్రామంలో వెంకీ అనే బాలుడు ఉండేవాడు. అతని తాత ఒక పాత మంచం ఇచ్చాడు. నాయనా, ఇది మాయా మంచం. దీనిపై పడుకుని కోరుకుంటే నిన్ను కావలసిన ప్రపంచానికి తీసుకెళుతుంది అని తాత చెప్పాడు. వెంకీ నవ్వాడు. అది నిజం కాదు. ఆ రాత్రి వెంకీ మంచంపై పడుకుని నన్ను నక్షత్రాల మధ్యకు తీసుకెళ్ళు అని కోరాడు. మంచం గాలిలోకి లేచింది. అతను నక్షత్రాల మధ్య ఎగురుతున్నాడు. వావ్ అని అరిచాడు. చంద్రుడు, నక్షత్రాలు దగ్గరగా ఉన్నాయి. కొద్దిసేపటికి ఇంటికి తీసుకెళ్ళు అన్నాడు. మంచం అతని గదిలో దిగింది. తాతకు కృతజ్ఞతలు చెప్పాడు. తాతా, మీ మంచం నిజంగా అద్భుతం. తాత నవ్వి, నిజమైన మాయ నీ ఊహలో ఉంది అన్నాడు. అప్పటినుండి వెంకీ తన మంచంతో కొత్త ప్రపంచాలను అన్వేషించాడు.